Good morning, students. Myself, my name is Ansari. I am going to teach you subject mathematics. In mathematics, we have two parts are there, 1A and 1B. I am going to teach you the part 1A. Understand? Okay. In 1A, we have various topics are there. Some topics are closely related to your previous classes 9th and 10th. Some topics, very new topics are there. Even though no problem, we should continue as like according to some basic concepts what are there in your previous lower classes 9th and 10th. According to that, we can continue our new topics also. As like that, in our intermediate syllabus, the part 1A has some chapters are there, 10 chapters are there. In 10 chapters, the very first chapter, the name of very first chapter, our subject is 1A. The name of first chapter is functions. This topic functions closely related to what you did in 10th class, in 9th class, polynomials. Polynomial. ఇక్కడ మనము మన ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ సిలబస్లో రెండు పార్ట్స్ ఉంటాయి, 1A అని ఉంటుంది, 1B అని ఉంటుంది. నేను టీచ్ చేసేది 1A. ఈ 1A ఏదైతే పార్ట్ ఉన్నదో ఆ పార్ట్లో ఏమిటి అంటే కొన్ని టాపిక్స్ మీరు ఏదైతే 9th 10th క్లాసులలో చదివి ఉన్నారో వాటి బేసిక్ కాన్సెప్ట్కి రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఏమో వెరీ న్యూ టాపిక్ ఉంటుంది, అయినా పర్వాలేదు. ఏ న్యూ టాపిక్ అయినా కూడా మీరు ఏదైతే లోయర్ క్లాసెస్లో బేసిక్ కాన్సెప్ట్స్ చదివినారో వాటి రిలేషన్ తోటి మనం ఏం చేస్తాము అంటే ఆ న్యూ టాపిక్లోకి ఎంటర్ అయ్యి వాటి యొక్క ప్రాబ్లమ్స్ని ఫార్ములాని చూస్తాం. అందులో నుండి మనకున్న 10 టాపిక్స్ ఉన్నాయి 1Aలో. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ ఫంక్షన్స్. ఏదైతే మీరు 9th 10th క్లాసులో బహుపదులు అనే ఒక టాపిక్ చదివి ఉన్నారు, అది ఎలా ఉంటుంది? ఒక బహుపది ఉంటుంది, x² + x ఇట్లా +10 అని ఇలా ఉంటే దీన్ని ఏమంటాము అంటే ఒక ఫంక్షన్ అని కానీ బహుపది అని కానీ అంటాం. అలాంటి టాపిక్స్ అన్నీ దేంట్లో ఉంటాయి అంటే ఈ ఫంక్షన్స్లో ఉంటాయి. మీరు ఏదైతే సెట్స్ అండ్ రిలేషన్స్ టాపిక్ కూడా చదివి ఉన్నారు, అదే దాన్ని ఏమంటాము అంటే తెలుగులో సమితులు అండ్ సంబంధాలు అనే టాపిక్ కూడా చదివి ఉన్నారు మీరు. ఆ టాపిక్కి రిలేటెడ్గా మనకి ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. దీంట్లో సెట్స్ కూడా వస్తాయి, సెట్ ఏ వస్తుంది, సెట్ బి వస్తుంది, యూనియన్ వస్తుంది, ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇలాంటి టాపిక్స్ యూ హ్యావ్ లెర్న్డ్ all those things in your lower classes. In 8th class there already real numbers there and also sets there. You know natural numbers also, whole numbers and as like that. So all there in this topic functions. Understand? Okay? ఈ ఫంక్షన్స్ అనే టాపిక్లో మీరు ఏదైతే సమితులు సంబంధాలు అనే టాపిక్ చదివి ఉన్నారో దాంట్లో యూనియన్ చదివి ఉన్నారు, ఇంటర్సెక్షన్ చదివి ఉన్నారు, ఆ రిలేటెడ్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి ఫంక్షన్స్ అనే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సెకండ్ టాపిక్. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది మనకు, అది ఏంటి అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. సెకండ్ టాపిక్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ టాపిక్ ఎలా రిలేటెడ్గా ఉంటుంది మనం చూద్దాం. ఈ టాపిక్లో మనకు చాలా సింపుల్ ఫార్ములా ఉంటాయి. ఎలా అంటే మీకు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ తెలుసు, అంటే సహజ సంఖ్యలు. క్యాపిటల్ ఎన్ అంటే దాన్ని ఇలా రాస్తాం 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినైట్ టర్మ్స్. దీన్ని ఏమంటాము అంటే సహజ సంఖ్యలు అంటాం. లేదా దీన్నే ఇలా రాస్తాం మన పూర్ణ సంఖ్యలు, సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇదేమో న్యాచురల్ నెంబర్స్.
numbers. This is set of natural numbers. Set of. ఇదేమో set of integers. Integers. Okay. Set of integers equal to denoted by z. పూర్ణ సంఖ్యలు అంటాం. ఎలా ఉంటాయి అవి? 0 ఉంటుంది, 1 2, ఇటువైపు ఇన్ఫినైట్ వాల్యూస్, ఇటువైపు -1 -2, ఇటువైపు కూడా ఇన్ఫినైట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీంట్లో నుండి మనము సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుందాం. పాజిటివ్ ఇంటీజర్స్. The set of positive integers equal to, దీన్ని z ప్లస్తో డినోట్ చేస్తాం, 1 2 3 అండ్ సో ఆన్. దీన్ని ఏమంటాము అంటే ధన పూర్ణ సంఖ్యలు అంటాం. అండర్స్టాండ్? ధన పూర్ణ సంఖ్యలు అన్నా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నా రెండు ఒక్కటే. అండర్స్టాండ్? ఇక్కడ ఏమన్నా చూడండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ మీన్స్ 1 2 3 అండ్ సో ఆన్. Set of positive integers means 1 2 3 and so on. So set of natural numbers, set of integers, both same. In this topic mathematical induction, దాన్ని ఏమంటాము అంటే తెలుగులో గణితానుగమన నియమము, అనుగమన నియమము సింపుల్గా అంటాం. దీంట్లో ఏం చేస్తాము అంటే మనం సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఇలా వాటి యొక్క ఒక నెంబర్స్ ఇచ్చి, కొన్ని నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క మొత్తము ఫైండ్ చేయడానికి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే టాపిక్ని యూస్ చేస్తాం. అండర్స్టాండ్? ఓకే. ఇలా మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే దాంట్లో టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కొత్త టాపిక్ ఉంది. ఇది మీకు ఇదే కొత్త టాపిక్. మీకు ఇక్కడ ఏముంటుంది అంటే థర్డ్ టాపిక్ ఈజ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఈ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనేది మీకు న్యూ టాపిక్. ఏంటి ఆ న్యూ టాపిక్ అంటే? న్యూ అంటే చాలా న్యూగా ఉంటుందా అంటే ఎస్, దిస్ ఈజ్ ఎ న్యూ టాపిక్, బట్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్స్ షుడ్ బి రిలేటెడ్ టు ద lower classes only. In this addition of vectors, we have two main terms are there, that is scalar and vector. That scalar is scalar. Scalar ante endi ante a real number. This is, you know, this real number ante కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మాత్రమే మనం న్యూ టాపిక్ కూడా చేస్తాం. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది మనకు న్యూ టాపిక్. అదేంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్ అనేది ఒక సదిశ, స్కేలార్ అనేది ఒక అదిశ. దిశ ఉంటే వెక్టార్ అంటాం, దిశ లేకపోతే స్కేలార్ అంటాం. ఒక రియల్ నెంబర్ తీసుకున్నాము అనుకోండి, వాస్తవ సంఖ్య, అదొక క్వాంటిటీ ఉంటుంది. ఒక బరువు తీసుకున్నాము అనుకోండి, అదొక క్వాంటిటీ. అవన్నీ ఏంటి అంటే అదిశలు. సదిశ అంటే వేగము ఉన్నది అనుకోండి, వెలాసిటీ. వేగము ఒక డైరెక్షన్లో తీసుకుంటాము, వెలాసిటీ. దానికి క్వాంటిటీ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ a vector. The physical quantity has only magnitude called a scalar. A physical quantity has both magnitude and direction is called a vector. Only value మాత్రమే ఉంటే దాన్ని ఏమో స్కేలార్ అంటాం, అదిశ. డైరెక్షన్ మరియు వాల్యూ రెండు ఉంటే దాన్ని ఏమంటాము అంటే సదిశ అంటాం. ఓకే. ఈ రెండిటిని కలిపి ఏమంటాము అంటే మనం వెక్టర్ ఆల్జిబ్రా అంటాం. ఈ రెండిటిని కలిపి ఏమంటాం? వెక్టర్ ఆల్జిబ్రా అంటాం. యాక్చువల్గా మనం చెప్పాలంటే 1Aలో 2 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 1Aలో 2 పార్ట్స్ ఏంటి అంటే
ఒకటేమో ఆల్జిబ్రా ఉంటుంది, రెండు ఏమో ట్రిగ్నామెట్రీ ఉంటుంది. ఈ రెండు టాపిక్సే ఉంటాయి మనకి. 1A has two major topics which are actually our intermediate first year syllabus. Mathematics has two parts, 1A and 1B. In part 1A has two major topics which are algebra and trigonometry. Algebra ante బీజగణితము అంటాం, trigonometry ante త్రికోణమితి అంటాం. Understand? Next, one more topic is there. We have as like this trigonometry. We have next mathematical induction. One more topic is there. In between them, actually, this is fourth topic. This is fifth. In between, we have one more topic is there. Matrices. What is the topic matrices? That is very important topic. దాన్ని మాత్రికలు అంటాం. అది న్యూ టాపిక్ ఫర్ యూ. యాక్చువల్లీ ద టాపిక్ ఈజ్ దేర్ ఇన్ 10th class but not there in corona syllabus. That is in deleted syllabus. That's why you don't know about matrices. What is matrices? Matrices means generally you know these brackets. These are called closed brackets. Next, these are called open brackets. Understand? We have to write some real or complex numbers arranged in rows or columns as like this, enclosed in this bracket. This arrangement is called a matrix or matrika antam dinne. Understand? So ఇలా మనం మాత్రికలను యూస్ చేస్తాం. మాత్రికలను యాడ్ చేయడం, సమ్ ఆఫ్ మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ యాజ్ లైక్ దట్. నెక్స్ట్, వన్ మోర్ టాపిక్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ట్రిగ్నామెట్రీ. అప్ టు హియర్ ఆల్జిబ్రా. దిస్ ఈజ్ ఆల్ దీస్ టాపిక్స్ రిలేటెడ్ టు ఆల్జిబ్రా. నెక్స్ట్ we are going to take topics trigonometry. These topics related to trigonometry. How many topics are there in 1A? Two major topics are there. The first one is algebra, second one is trigonometry. What are subtopics in algebra? As like this: functions, mathematical induction, matrices, addition of vectors, product of vectors. This addition and product of vectors, these two combined are called vector algebra. Next, about trigonometry. In trigonometry, the another topic is trigonometric ratios. Trigonometric ratios up to transformations. Up to transformations. Understand? Trigonometric ratios up to transformations. Understand? Next, this topic trigonometric ratios up to transformations. Trigonometry, the topic related to the triangle, about right angle triangle. Here in this topic we often use right angle triangle. Why we have to use right angle triangle? What is right angle triangle? Lambakona tribhujam. In a triangle, any one of the angle is 90 degrees, which is called right angle triangle. We use right angle triangle to take trigonometric ratios, or also which is called trigonometric functions. ఈ త్రికోణమితి అనే టాపిక్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజం ఏంటి? ఒక త్రిభుజములో ఏదో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే దాన్ని ఏమంటాము అంటే లంబకోణ త్రిభుజము అంటాం. ఎక్కువగా అదే ఎందుకు యూజ్ చేస్తాము? లంబకోణ త్రిభుజంలో కర్ణము ఉంటుంది. ఇలా
స్లోప్గా ఉన్న దాన్ని ఏమంటాము? కర్ణము అంటాం. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హ్యాస్ hypotenuse. That's why we must use that right angle triangle to take all ratios of trigonometry. Understand? Next, the another topic is trigonometric equations. Trigonometric equations. Listen one thing, you know about equation. What is equation? Generally you can take the equation as like this: x square plus x minus 1 0. This equation has variables, algebraic values as like that x, y, as like that any constant term. Trigonometric equation means an equation involving trigonometric ratios called trigonometric equations. ఒక త్రికోణమితి సమీకరణాలు అంటే ఏమిటి అంటే, ఒక సమీకరణంలో త్రికోణమితీయ విలువలు నిష్పత్తులు ఉంటే దాన్ని త్రికోణమితి సమీకరణాలు అంటాం. మరి ఆ త్రికోణమితీయ నిష్పత్తులు ఏంటివి అంటే లెట్ us see, చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ అనదర్ టాపిక్, ఎయిత్ టాపిక్ ఈస్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. Inverse trigonometric ratios. Trigonometric ratios. When we know trigonometric ratios, we can write its inverse values also. Generally, in general values, we can take inverse as like this. Suppose A inverse అన్నామనుకోండి, మనం ఏం రాస్తాం? 1/m రాస్తాం. దీన్ని ఇన్వర్స్ అనే వర్డ్ మనకు ఆల్రెడీ ఉంది, విలోమము. ఆ విలోమము అనే పదాన్ని మనం లోయర్ క్లాసెస్లో ఆల్రెడీ చూసినాం, ఏ ఇన్వర్స్. అట్లనే జనరల్ టర్మ్స్కి ఎలా అయితే మనం ఇన్వర్స్ రాస్తామో, విలోమము రాస్తామో, వీ కెన్ రైట్ ఇన్వర్స్ ఫర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆల్సో. అండర్స్టాండ్? త్రికోణమితీయ నిష్పత్తులకు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఇన్వర్స్ అనే వర్డ్ని వాడచ్చు. నెక్స్ట్, హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇది మనకు న్యూ టాపిక్ ఇన్ ఇంటర్మీడియట్. హైపర్బోలిక్ ఫంక్షన్స్. Hyperbolic functions. After getting all trigonometric ratios inverse as like that way, we have some functions are there. The related topic you know in 9th class about functions. ఫంక్షన్స్ అంటే ప్రమేయాలు. ఈ ప్రమేయాలు అనే టాపిక్ మీరు లోయర్ క్లాసెస్లో చూసినారు. ఏవైతే ప్రమేయాలు ఉన్నాయో, త్రికోణమితీయ ప్రమేయాలు ఉన్నాయి, విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు ఉన్నాయి. ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే అతిపరావలయ త్రికోణమితి ప్రమేయాలు. ఆ విధంగా మనకు త్రికోణమితిలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ట్రిగ్నామెట్రీ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్ యాజ్ like this. Understand? Finally, one more topic is there. What is it? Properties of triangles. Properties of triangles. Okay? Properties of triangle ante the properties. What are properties in triangles? Different types of properties are there. You have various types of triangles are there. Scalene triangle, isosceles triangle, equilateral triangle, right angle triangle, isosceles right angle triangle. So how to change the sides, angles to see all those things in the properties of triangles. Tribuja dharmalu antam. త్రిభుజము అనేది మూడు భుజాలు కలిగి ఉన్న ఒక షేప్ని ఏమంటాము అంటే త్రిభుజము అంటాం. అలా తీసుకుంటాం.
The 10th topic is properties of triangle. The properties of triangle is nothing but in a triangle how to change the angles, sides, lengths of the sides, all those things related to the properties of triangles. What are triangles? So many types are there. In that scalene triangle, all sides are different length or all angles are in different angles are there. Suppose equilateral triangle, all sides are equal in length or all angles are equal in that triangle. Right angle triangle, if any one of the angle in a triangle is 90 degrees called right angle triangle. అదేవిధంగా మనకు లంబకోణ త్రిభుజము అంటే ఒక త్రిభుజములో ఏదేని కోణము 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజము అంటాం. ఈ విధంగా మనం ఏంటి అంటే డిఫరెంట్ త్రిభుజాలను తీసుకోవచ్చు. విషమబాహు త్రిభుజము అంటే ఏంటి, అన్ని సైడ్స్ కూడా అన్ని భుజాలు కూడా వేర్వేరు లెంత్ కలిగి ఉంటాయి, వేర్వేరు పొడవులు కలిగి ఉంటాయి, లేదా వేర్వేరు యాంగిల్స్ కలిగి ఉంటాయి. దాన్ని విషమబాహు అంటాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంది, మనకు సమద్విబాహు త్రిభుజము. ఎనీ 2 sides ఆర్ ఈక్వల్ ఆర్ ఎనీ 2 angles ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే any 2 sides are equal and any 1 angle is equal. Like that way we can define all different types of triangles as like this. Understand? Okay, all these 10 topics are there as like this in our syllabus 1A. As like that we can see all these topics related to them. In out of all the topics, for all these topics we have to start very first topic as like that trigonometry first, because all the formulae which are there in the trigonometry, those are must and should useful in the all remaining topics. That's why I will start the first trigonometry. ఫస్ట్ ఏం చేద్దాం, ట్రిగ్నామెట్రీని స్టార్ట్ చేద్దాం. దానివల్ల మనకి ఏంటి అంటే అక్కడ ఉన్న అన్ని చాప్టర్స్కి రిలేటెడ్గా చాలా ఫార్ములే మన కండిషన్స్ ఉంటాయి కాబట్టి ట్రిగ్నామెట్రీని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, లెట్ us see the remaining in the next class.